పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు చర్చలు సాగుతూ ఉండగా మరోవైపు యుద్ధ విమానాలు గర్జించాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఉగ్ర సంస్థ పరస్పరం ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసింది. ఇక 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఇక ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హెజ్బొల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని, దాన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. واو واو كده بوم شمع شام దాదాపు 6000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బొల్లా దాడికి సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 7 ఘటనను మించి అతి భారీ విధ్వంసానికి సిద్ధమైన హెజ్బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు, లెబనాన్లోని చొచ్చుకెళ్లి అనేక రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు 200 హెజ్బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా ఉగ్రవాద ముఠా విస్తృత స్థాయి దాడికి సిద్ధమవుతుంది. ఇక ఇజ్రాయెల్ సైనిక అధికారిక ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగరి హెచ్చరించిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇక దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా ఉగ్ర సంస్థ ప్రతిదాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యుషా రాకెట్లను ప్రయోగించింది. ఇక బీరూట్లోని తమ కమాండర్ ఫాద్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై డ్రోన్లతో దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోన్ గాలెంట్ ప్రకటించారు. ఇక తమ పౌరుల రక్షణే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపారు.